హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని ఓపెన్ చేస్తున్నాను రండి. ఇది మన బెంగుళూరు నుంచి మైసూర్‌కి వెళ్ళే ట్రావెల్ వ్లాగ్ అండి. మీరెవరైనా మైసూర్‌కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోండి. చూడండి, మనం వైట్‌ఫీల్డ్ నుంచి డైరెక్ట్‌గా కెంగేరికి మనం ట్రావెల్ చేస్తున్నాం మెట్రో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది మెట్రో అనేది. సో అందుకే మనము డైరెక్ట్గా కెంగేరికి వెళ్తే అక్కడ చాలా బస్సు దొరుకుతాయండి, మైసూర్కి వెళ్ళే బస్సు. లేదు మనం మెజెస్టిక్ నుంచి వెళ్ళాలంటే మెజెస్టిక్ నుంచి డైరెక్ట్గా మైసూర్కి వెళ్ళే బస్సు దొరకదు. మెజెస్టిక్ నుంచి శాటిలైట్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి మనము మైసూర్కి వెళ్ళాల్సి వస్తుంది. అవేమి తిప్పలాటాలు లేకుండా డైరెక్ట్గా మనం మెట్రో ఎక్కేస్తే అక్కడ కెంగేరి వరకు అది పోతుంది కాబట్టి కెంగేరిలో మనకి ఈజీగా మైసూర్కి వెళ్ళే బస్సు దొరికేసిందండి. చూడండి, అక్కడ మనము 10:30 కల్లా రీచ్ అయిపోయినాం మైసూర్కి. సో అక్కడి నుంచి మనం ఒక ఆటో పట్టుకొని ఇప్పుడు మనం జూకి వెళ్ళాల్సి వస్తుంది. సో జూ మనకి మైసూర్ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. మైసూర్ జూ అనేది మీరు హ్యాపీగా 50 రూపీస్లో మీరు దగ్గరలో ఒక ఆటో పట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ 10:30 to 5:30 వరకు ఓపెన్ ఉంటుందండి జూ అనేది. చాలా ఓల్డ్ జూ అనే చెప్పొచ్చు. మన సౌత్ ఇండియాని పోల్చుకుంటే 1966లోనే అది ఓపెన్ చేశారనమాట. చాలా సంవత్సరమే అయింది కదా, అయినా కూడా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. నిజంగా చాలా బెస్ట్ ప్లేస్ అండి మైసూర్లో మీరు చూడాల్సిన ప్లేస్లో. అందుకే మనము మైసూర్కి ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ జూనే విజిట్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎండ ఎక్కువ అవుతూ ఎక్కువ అవుతే ఈ జంతువులు ఉండొచ్చు లేదా పక్షులు ఉండొచ్చు, అవి మనకి ఎక్కువగా వ్యూ కనిపించదండి. ఎందుకంటే అవి చాలా చల్లగా ఉన్న ప్లేస్ని అది ఎంచుకొని చీకటిలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి చాలా వెలుతురుకొచ్చి అవి కనిపించకుండా ఉంటుంది. అందుకే సో మనము జూకి రీచ్ అయిపోతే ఇలా ఆపోజిట్లో మనకి ఒక అండర్ పాస్ అనేది వస్తుందండి. అండర్ పాస్ నుంచి మనం జూకి ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇదే టికెట్ కౌంటర్. చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇది ఏమన్నా కూడా 145 ఎకర్స్లో వాళ్ళు ఈ జూ అనేది బిల్డ్ చేస్తారు కాబట్టి మనకి చాలానే తిరగాల్సి వస్తుంది. తిరిగి మనకి స్ట్రెయిన్ అయిపోతాం. అందుకే కొంచెం నీడ ఉన్న టైంలోనే వెళ్ళి వస్తే చాలా బాగా మనం ఎంజాయ్ చేస్తాం. లేదంటే ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి స్ట్రెయిన్ అయిపోతాం కదా. అందుకే నేను చెప్తుండేది కొంచెం అర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అంతే తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మైసూర్ జూ అనేది. సో వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే మీరు ఎవరైనా జంతువులు ప్రియాలైతే ఖచ్చితంగా మీరు ఈ మైసూర్ జూ అనేది విజిట్ చేయాలండి. చూడండి, పోతూనే ఇలా మనకి ఎంట్రన్స్లోనే ఇలా బర్డ్స్ అనేది మనకి కనిపిస్తాయి. చాలా చిలకలు కానీ లేదా పికాక్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారండి. సో చాలా బాగా మెయింటైన్ చేశారు. మీరు అంతే, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కొంచెం అర్లీగా తీసుకుపోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా అంతే, మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం మైసూర్ జూ అనేది విజిట్ చేసాం. తర్వాత చాముండేశ్వరి టెంపుల్, తర్వాత మైసూర్ ప్యాలెస్, లాస్ట్లో మనకి కేఆర్ఎస్ అనేది మనం విజిట్ చేసామండి. సో 4 ప్లేస్ అనేది మనం కవర్ చేసుకొని 1 డేకి వచ్చేసాం. మీరు అంతే, బెంగళూరులో ఉంటే 1 డేకి వెళ్ళి రావచ్చండి. ప్రతిసారి ఒక 4 ప్లేసెస్ని మీరు కవర్ చేసుకొని రావచ్చు. లేదంటే మొత్తం కవర్ చేయడానికి అక్కడే ఉండి మైసూర్ సిటీలోనే ఉండి కవర్ చేయడానికి ఏమైనా ఒక 1 వీక్ అయినా టైం పడుతుందండి. ఎందుకంటే మైసూర్లో చాలా ప్లేసెసే ఉన్నాయి కవర్ చేయడానికి, టూరిస్ట్ ప్లేస్ అనేది. సో అవేమీ తిప్పలాటలు లేకుండా మీరు దగ్గరలోనే అంటే బెంగళూరులోనే ఉంటే మీరు 1 డేకి ఇలా 4 ప్లేస్ అనేది మీరు విజిట్ చేసుకొని రావచ్చు హ్యాపీగా. సో మనము విజిట్ చేస్తూ ఉన్నాం. చాలా బాగానే మెయింటైన్ చేశారు. మనం వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగానే యాక్టివ్గా ఉంది అనిపించింది.
కానీ కొన్ని పులిలు గానీ, చిరతలు గానీ, ఇలా వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయో అవి కొంచెం యాక్టివ్‌గా లేదు అని అనిపించింది. ఎందుకంటే మనం వెళ్ళేలోపే 11:00 అయిపోయింది. అప్పుడే చాలా విపరీతంగా ఎండ ఉండడం కారణం చేత అవన్నీ చాలా డల్ అయిపోయినాయి. ఎందుకంటే ఒకే బోన్‌లో వాళ్ళు అది ఏసి దాన్ని పెంచుతారు కాబట్టి కొంచెం అవి డల్‌గా అనిపించింది. అందుకే మీరు ఎవరైనా వెళ్ళేటట్టయితే లేదా సాయంత్రం వెళ్ళండి, లేదా మార్నింగ్ టైమే వెళ్ళి వచ్చేయండి. అంటే ఎండ లేకుండా టైంలో కొంచెం ఎండ ఉన్నప్పుడే వెళ్ళి వస్తే మనకి అంత స్ట్రెయిన్ అవ్వదు. అవి మృగాలు కానీ లేదా పక్షులు కానీ అవి కూడా యాక్టివ్‌గా మనకి కనిపిస్తాయి కాబట్టి మనం చాలా ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడు బుక్స్‌లోనే చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు కదా! ఖచ్చితంగా ఇలా మనకి రియల్‌గానే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా అంతే చాలా ప్రౌడ్‌గా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా! అందుకే మీరు కొంచెం దగ్గరలో ఉంటే ఖచ్చితంగా పోవడానికి ట్రై చేయండి. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని. చూడండి వైల్డ్ యానిమల్స్ అంతే చాలా నీడకి వెళ్ళి అవి పడుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కదా! ఇంకేం ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంది. అందుకోసమే నేను చెప్తున్నాను. చూడండి చాలా చింపాంజీలు కావచ్చు, కోతులు కావచ్చు అవన్నీ చాలా బాగున్నాయండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఎప్పుడో టీవీలో లేదా బుక్స్‌లో చదువుతూ ఉంటాం లేదా చూస్తూ ఉంటాం. ఇలా రియల్‌గా కనిపిస్తే మనకి ఇంకా యాక్టివ్‌గా మనకి చూడాలనిపిస్తూ ఉంటుంది కదా! మీరు అంతే కొంచెం ఖచ్చితంగా మీరు మైసూర్‌లో లేదా బెంగుళూరులో కూడా బనేర్ఘట్ట జూ ఉంది. దానికి కూడా మీరు వెళ్ళి చూసి ఆనందించొచ్చు. చూడండి ఇలా ఉండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి ఇది మాత్రం ఖచ్చితంగా. లేదా మీరు చాలా లవర్స్ అయితే, మీరు జంతువుల లవర్స్ అయితే ఖచ్చితంగా మీరు కూడా అంతే వెళ్ళి వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసుకొని వస్తారని నేను భావిస్తున్నాను. మీకు ఇలాంటిదే ట్రావెల్ వీడియోస్ కానివ్వచ్చు లేదా కుకింగ్ వీడియోస్ మీకు నచ్చేటట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే మా వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మీరు ఎవరైనా మైసూర్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకు కూడా ఒక క్లియర్ వీడియో అనేది మీకు కూడా దొరుకుతుంది. చూడండి మీరు చూస్తున్నారు కదా చాలా అవి సాడ్‌గా అయిపోతాయి. మనం ఎండకి వెళ్తే అవి కూడా యాక్టివ్‌గా ఉండదు. ఎక్కడ నీడ ఉంటే అక్కడే వెళ్ళి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అవి మనకి సరిగా కనిపించకుండా పోతుంది. అందుకే నేను చెప్పింది కొంచెం మార్నింగ్ టైం వెళ్ళండి లేదా ఈవినింగ్ వెళ్ళండి. ఎండ ఉన్నటప్పుడు కొంచెం అవాయిడ్ చేసేయండి. మీరు ఎవరైనా వెళ్ళేటట్టయితే ఆ టైంలో మీరు టెంపుల్ కానీ లేదా మైసూర్ ప్యాలెస్ అయితే మీరు విజిట్ చేసుకొని రావచ్చు. చూడండి ఇలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నాయి. జింకలు కానీ లేదా సారంగాలు కానీ ఎక్కువనే ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి చాలా యాక్టివ్‌గా కనిపించింది మాకు మాత్రం. అవి మమ్మల్ని చూసి చాలా బాగా పోజ్ ఇస్తూ ఉన్నాయండి ఫోటోకి. మీరు అంతే పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మిస్ చేయకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే మైసూర్ అండి. కొంచెం ఒకసారి కర్ణాటకలో ఉన్న ప్లేస్‌ని మీరు విజిట్ చేయాలనుకుంటే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ నేను మైసూర్ అని మీకు సజెస్ట్ చేస్తాను. అంత వ్యూ పాయింట్స్ అనేది చాలా బాగా ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ అంటే మైసూరే మనకి గుర్తొస్తూ ఉంటుంది కర్ణాటకలో ఉన్న వాళ్ళకి. సో అందుకే కొంచెం మీరు అర్లీగా వెళ్ళి రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు కూడా అంతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇలా ఉంటుంది. చాలా కూల్‌గా ఉంటుంది మైసూర్ సిటీ అనేది. ఎందుకంటే వాళ్ళు చాలా చెట్లనే పెంచుంటారు. మనలాగా ఎండగా ఉండదు అక్కడ. చూడండి ఇప్పుడు చూస్తుంటేది మీకు శాండల్‌వుడ్ అంటే చందన చెక్కలండి అవన్నీ. చూడండి ఏనుగులు అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు అవి. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ లేదా కుకింగ్ వీడియోస్ మా ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి దాన్ని కూడా పోయి చెక్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది గుర్తుందా బాహుబలిలో వాడారు కదా బర్రె ఇదే వాడింది. సో చాలా బాగా వ్యూ అనేది కనిపించిందండి. మేము కూడా అంతే చాలా బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చినాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి మైసూర్ని విజిట్ చేసుకొని రండి మీకు ఫ్రీ ఉన్న టైంలో. చూడండి కోతులు తర్వాత చింపాంజీలు చాలానే యాక్టివ్గా ఉన్నాయండి. చూడండి ఇది గుర్తుందా
చాలా బాగా యాక్టివ్‌గా ఉంటాయి కదా! కానీ ఇక్కడ చాలా డల్‌గా ఉంటాయండి. ఎందుకంటే అవి ఫారెస్ట్‌లో న్యాచురల్‌గా పెరగడం వేరుగా ఉంటుంది. ఇలా జూలో పెరగడం వేరుగా ఉంటుంది కదా! సో, మనకి ఆ డిఫరెన్స్ చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎవరైనా బెంగుళూరులో ఉంటే ఖచ్చితంగా బన్నేరుఘట్ట జూని విజిట్ చేసుకొని రండి. ఎందుకంటే అక్కడ సఫారీ కూడా ఉంటుంది కాబట్టి మనం సఫారీ కూడా ఎంజాయ్ చేస్తాం. చూడండి చాలా బాగానే ఎంజాయ్ చేసుకొని వచ్చినాం మనం మాత్రం. మేము వెళ్ళింది వీకెండ్‌లో అండి. వీకెండ్‌లో కొంచెం క్రౌడ్‌గానే ఉంటారు పీపుల్స్. లేదు మనం వీక్ డేస్‌లో ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకొనొస్తాం. కానీ ట్యూస్‌డే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ట్యూస్‌డే లీవ్ ఉంటుంది కాబట్టి అప్పుడు క్లోజ్ ఉంటుంది జూ అనేది. సో, మిగతా అన్ని డేస్‌లో ఓపెన్‌గా ఉంటుంది ట్యూస్‌డే ఈ వీడియో మీకే అంతో కొంత నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటిదే కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ గానీ లేదా మైసూర్ ప్యాలెస్ కానీ తర్వాత కేఆర్ఎస్ డ్యామ్ గానీ మీకు విజిట్ చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.